మీరెప్పుడైనా మీతో మీరే మాట్లాడుకున్నారా? అంటే రూమ్‌లో లేపోతే ఒక్కరే ఉన్నప్పుడు, ఏదైనా పని చేస్తూ లేదా టెన్షన్‌లో ఉన్నప్పుడు, కేవలం మనసులోనే కాదు బయట కూడా మాటలు మాట్లాడుకోవడం. చాలామందికి ఇది స్ట్రేంజ్ హ్యాబిట్‌లా అనిపిస్తుంది. కానీ కొందరైతే దీన్ని ఇదొక ప్రాబ్లమ్, చాలా పెద్ద సైకాలజికల్ డిసార్డర్ అనిగా అనుకుంటుంటారు. కానీ నిజం ఏంటంటే ఇది చాలా నార్మల్ విషయం. ఎందుకు ఇలా అంటున్నానంటే, మన బ్రెయిన్‌లో ఒకేసారి చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. కొన్ని డిసిజన్స్ తీసుకోవాలి, కొన్ని డౌట్స్ వస్తుంటాయి, కొన్ని ఎమోషన్స్‌ని కంట్రోల్ చేయాలి. అప్పుడు మనం వర్డ్స్‌గా మాట్లాడితే బ్రెయిన్‌కి క్లారిటీ వస్తుంది. అంటే సెల్ఫ్ టాక్ అనేది బ్రెయిన్‌కి ఒక ఇంటర్నల్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాంటిది. ఉదాహరణకి, ఇది ముందు కంప్లీట్ చేద్దాం, లేదా ఇలా చేస్తే బెటర్ ఏమో, ఎందుకు ఇలా జరిగింది, ఇవి అన్నీ బ్రెయిన్ తనతో తాను ఆర్గనైజ్ అవుతున్న ప్రాసెస్. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సైంటిస్ట్ చెప్తున్నట్టు సెల్ఫ్ టాక్ చేసేవాళ్ళు చాలాసార్లు బెటర్ ఫోకస్ మెయింటైన్ చేస్తారంట. అథ్లెట్స్ కూడా కాంపిటీషన్ ముందు తమతో తామే మాట్లాడుకుంటారంట. యూ కెన్ డూ ఇట్, ఫోకస్, కామ్ డౌన్, ఇలాంటి విషయాలు. అంటే ఇది వీక్నెస్ కాదు, చాలాసార్లు మెంటల్ కంట్రోల్కి ఇదొక సైన్. కానీ ఒక డిఫరెన్స్ ఉంది. సెల్ఫ్ టాక్ క్లారిటీ కోసం ఉంటే నార్మల్. అదే ఇమాజినరీ ఆర్గ్యుమెంట్స్లో ఎక్కువసేపు ఉండిపోతే అక్కడ కాజన్ అనేది అత్యవసరం అవుతుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే, మనతో మనం మాట్లాడుకోవడం అంటే మన మైండ్ తనని తాను బ్యాలెన్స్ చేసుకోవడం. సమ్టైమ్స్ మనకు అడ్వైస్ కూడా మన ఓన్ బ్రెయిన్ నుంచే వస్తుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం మాట్లాడేది సౌండ్ కాదు, మన బ్రెయిన్ తనను తాను అడ్జస్ట్ చేసుకునే విధానం. ఇప్పుడు మీ ప్రశ్నకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నల్లమల్ల పోరడు సైనింగ్ ఆఫ్.